కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వెక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరులకు తండ్రి మీకే స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభుత్వానికే స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకే వందనాలు. జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్యా, మీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నేను నిత్య జీవానికి వారసులు ఉంటారు, దీర్ఘాయుషు దీవులు ఇచ్చి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషిలోరి షందర రికందర హరియారాషికందర హరిమమర షందర హల్లెలూయా. రౌషల రాశిక రామంటుందర బ్రౌసి జీసస్ కరివరి. నైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కొత్తలేని అభిషేకంతో నింపి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును నాకును మాకును దయచేయండి ప్రభువా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు. ఎంతైనా గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలమైనటువంటి దేవుడు ప్రభువా, మీకే వందనాలు. ఏ ప్రజలకు కూడా ఇలాంటి దేవుడు లేడు ప్రభువా. మా సమస్యల్లో చాలిన దేవుడుగా, సమర్థవంతుడైన దేవుడుగా, శక్తివంతుడైన దేవుడుగా మీరు ఉన్నందుకే మీకే స్తోత్రాలు. అయా, మీకే వందనాలు చెల్లిస్తూ మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అంటే అధైర్యంతో బ్రతుకుతూ ఉన్నాం, నిస్సహాయాలతో బ్రతుకుతున్నాం. అంటే నా ప్రియమైన వాళ్ళరా, నిరీక్షణని కోల్పోయి బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని అధైర్యపరుస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల ప్రభావం రేట్లన్నీ పెరిగిపోయినాయి. సామాన్యులు జీవించేటువంటి జీవితానికి అవి అందుబాటులో లేవంటారు. పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, కూరగాయల ధరలు పెరిగిపోయాయి, అలాగే ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి ఇంకా కొన్ని అధైర్యపరిచే పరిస్థితులు మనతో ఉంటాయి. మనకి ఒక వ్యాధి వచ్చిందనుకో, ఈ వ్యాధి నుంచి నాకు విడుదల ఉంటుందా, ఈ రోగం నుంచి నేను విడిపించబడతానా అని అధైర్యపడతాం. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బిడ్డలకు వివాహం కాలేదని అధైర్యపడతాం, ఉద్యోగాలు లేవని ఆధారపడతాం, అప్పులు బాగా ఉన్నాయి, ఈ అప్పులు తీర్చలేకపోతున్నానని ఆధారపడతాం, బిడ్డల భవిష్యత్తు బాగోలేదని ఆధారపడతాం, మానసిక స్థితులు సరిగ్గా లేవని ఆధారపడతాం. మనం ప్రతిదానికి కూడా అధైర్యపడిపోయేటువంటి వరంగా ఉంటాం. మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించుదా? అవును, మన భక్తి ఎలాంటి భక్తి అయి ఉండాలి? చావైనా రేవైనా దేవుడే అనేటువంటి భక్తిలో మనం ఉండాలి. అటువంటి భక్తిలో మనం ఉండాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన సన్నిధిలో ఎక్కువగా మనం గడపాలి. ఆయన యొక్క పాదాలని మనం ఆశ్రయించాలి. అవును కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా? అప్పుడు
మనకు అటువంటి ధైర్యం కలుగుతుంది. ఏదో నామక వస్తే భక్తి చేస్తే, పైపైన భక్తి చేస్తే, మట్టి గోడలకి గచ్చిపోత వేస్తే అది సరైంది కాదు కదా. మరి నా లోపల మన హృదయం లోపల చాలా భయాలు వేదనలు పెట్టుకుని పైకి నటించేటువంటి వరంగా ఉంటే నటించేటువంటి భక్తి వద్దంటాడు కదా. భక్తిని చేస్తున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. నేను చాలా దినాలుగా ప్రార్థన చేస్తున్నాను. నా భర్త త్రాగుతనం నుంచి విడిపించబట్టలేదు. నా బిడ్డలు చెప్పిన మాట వింటలేదు. అలాగే నాకున్న ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందికర పరిస్థితులుగా ఉన్నాయి. ఉద్యోగం లేదు, వివాహం కాలేదు, గర్భఫలం లేదు అని చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించలేదా? నా వ్యాపారాన్ని బాగు చేయమని కూడా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని కూడా అడుగుతున్నాను. అయినప్పటికీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా. నా ప్రార్థన ఆలకించట్లేదు అంటే దేవుడు నన్ను ప్రేమించట్లా, కనుకనే జవాబు రావట్లా అని మనం ప్రార్థించి కూడా మరి దేవుని మీద విశ్వాసాన్ని కూడా కోల్పోతాం. ఏముందలే ప్రార్థన చేసి ఏమి సంపాదించుకున్నాంలే, దేవుడు అని దేవుడు వెనకాల వెళ్ళి మనకేం కలిగిందిలే అని చెప్పి ఆలోచన చేస్తాం. దేవుని మీద మనం విశ్వాసం జారిపోతుంది, మన యొక్క విశ్వాసం. అంతేకాకుండా నమ్మకాన్ని కూడా కోల్పోతాం. మరి నేను అపజయాన్ని పొందాను అనుకుంటాం. నేను అపజయాన్ని పొందాను కాదు, పొందుతున్నాను అనుకుంటాం. ఆయన యొక్క శక్తిని మనం ఎరిగి కూడా ఆయన మీద ఆనుకోకుండా, దేవుని ఆశ్రయించకుండా, దేవునికి మొరపెట్టకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఉన్నప్పుడు మనకి ఇటువంటి నిరుత్సాహాలు, ఇటువంటి నిస్పృహలు మన యొక్క హృదయాన్ని వెళ్తాయి, మన జీవితాన్ని కూడా వెళ్తాయి. ఈ నిరుత్సాహాలు నిస్పృహల మధ్య మనం జీవిస్తూ వస్తూ ఇక దేవుడు ఏం చేస్తాడులే, ఇంతేలే నా పరిస్థితి, ఇంతేలే నా స్థితిగతులు, ఇంతేలే నా బతుకు అని సరిపెట్టుకుంటూ ఉంటాం. సరిపెట్టుకోవటమే కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటాం. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటాం. కానీ అయితే నా ప్రియమైన వాళ్ళరా, నేను అన్నీ కూడా అపజయాలు పొందుకుంటున్నానని ఆలోచన చేస్తాం. అయితే నేనేది చెయ్యాలని ప్రయత్నించినా కూడా దానిలో నాకు జయమే రావటంలా, నాకు అపజయమే కలుగుతూ ఉంది. నాకు జయమే రావటం లేదు, నాకు అపజయమే కలుగుతూ ఉంది. అవును, నా భవిష్యత్తు కూడా అలాగే కనిపిస్తూ ఉంది. నా భవిష్యత్తు కూడా అంధకారంలాగా అనిపిస్తూ ఉంది అని మన మీద మనమే నమ్మకాన్ని పోగొట్టుకుంటాం. అయితే మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఏంటో, మన భవిష్యత్తుని ఎరిగినా దేవునికి తెలుసు, దేవుడు మనకు తెలుసు కదా. కనుక మరి ఎందుకు మన భవిష్యత్తు మీద మన నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం? దేవుడికి తెలుసు కదా, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనకు తెలుసు కదా. అది దేవునికి ఎందుకు మొదపెట్టలేకపోతున్నాం? దేవుని మీద ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం? ఎందుకు అపనమ్మకాలతో బ్రతుకుతున్నాం? ఎందుకు అధైర్యంతో బ్రతుకుతున్నాం? మరి పిరికివారు నా రాజ్యానికి వారసులు కారంటాడు, ధైర్యం లేనటువంటి వారు నా రాజ్యానికి వారసులు కారంటాడు. ధైర్యం కలిగి జీవించాలి కదా. మన ధైర్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన ధైర్యమే మన సమస్యల నుంచి విడిపిస్తుంది, మన ధైర్యమే మన నిస్పృహల నుంచి విడిపిస్తుంది, మన ధైర్యమే మన యొక్క భవిష్యత్తు ఇక లేదు అనుకుంటున్నటువంటి సమయాల్లో మనకి భవిష్యత్తును కలిగచేస్తుంది. రషిగ్లోరీషందర రికందర హరియా రాశికందర హరిమర సందర హల్లెలూయా. ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ధైర్యంగా బ్రతకాలి కదా. నా దేవుడు నాతో ఉన్నాడు, నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, నా ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. నేను ఎంత ప్రార్థించినా జవాబు రాలేదని నేను నిరుత్సాహపడుతున్నాను, కానీ
విజయించే దేవుడు, జయమిచ్చే దేవుడు, జయవీరుడైన దేవుడు. నేను ఆయనతో, ఆయన నాతో కలిసి మేము జీవిస్తున్నాం అనేటువంటి ఒక దృక్పథం, ఒక నిర్ణయం, ఒక తీర్మానం మన గుండెలో ఉండాలి. అవును నా ప్రియమైన వాళ్ళ. అయితే నా ఉద్యోగంలోనూ విజయం లేదు, నా వ్యాపారంలోనూ విజయం లేదు, నా బిడ్డల భవిష్యత్తులోనూ విజయం లేదు, నా దేనిలో కూడా విజయం లేదు అని చెప్పి నాకు సహాయం చేయటానికి కూడా ఎవరూ లేరు. ఎవరు కూడా మరి సహాయం చేస్తారని నేను అనుకుంటున్నా. అయితే మనుషుల సహాయం వ్యర్థం. రాజులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుండగా మనం నరులను ఆశ్రయిస్తున్నాం. నరులను ఆశ్రయించవద్దు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వరంగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏం మేలు కొదవై ఉన్నది అంటున్నాడు. ఆయన మన పట్ల అనేక మేలు చేస్తాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అంటుంది దేవుని యొక్క లేఖనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనం నడవాలి. నడిచేటువంటి వారు అందరూ కూడా ధన్యులని సెలవిస్తూ ఉంది. అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి లేదు. ఎందుకు నిరుత్సాహపడతావు? ఎందుకు అధైర్యపడతావు? నీ దేవుడు నీతో ఉన్నాడు కదా, నా దేవుడు నాతో ఉన్నాడు కదా. నా అండ, నా కొండ, నా కోట, నా రక్షణ దుర్గం, నా ఆశ్రయశృంగం, నా కేడమైన దేవుడు తన బాహుని చాపి ప్రతి పరిస్థితి నుంచి కూడా విజయాన్నిచ్చే దేవుడు అని నువ్వు ఆలోచన చేయాలి కదా. నువ్వు దేవుని వైపు చూడాలి కదా. సమస్య గొప్పదా, దేవుడు గొప్పవాడా అని మనం ఆలోచన చేస్తే నాకు మరి నన్ను అర్థం చేసుకునేటువంటి వారు ఎవరు లేరని ఇతరుల మీద నమ్మకాన్ని కూడా కోల్పోతాం. అధైర్యం ఏం చేస్తుంది? మనం అట్టడుగులోకి తీసుకెళ్తుంది. అట్టడుగు అంటే ఇంతేలా ఇక నా బ్రతుకులో మార్పు రాదు, నా పరిస్థితిలో మార్పు రాదు, నా జీవిత విధానంలో మార్పు రాదు, నా బిడ్డల్లో మార్పు రాదు, నా భర్తలో మార్పు రాదు అనేటువంటి అట్టడుగు పరిస్థితికి తీసుకుని వెళ్తుంది. దానివల్ల మనం ఏమవుతాం? ఆత్మీయంగా, శారీరకంగా మనం బలహీనం అయిపోతాం. ఎప్పుడైతే మనం అట్టడుగు వెళ్ళిపోతామో అప్పుడు ఏమవుతుంది? మనం శారీరకంగా, ఆత్మీయంగా కూడా బలహీనం అవుతాం. ధైర్యంతో నిలబడాలి. ధైర్యంతో మనం నిలబడాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే శారీరకంగా బలహీనం అయిపోతామో, ఆత్మీయంగా బలహీనం అయిపోతామో, ఇతరులకు భారంగా మారిపోతాం. మనం ఎప్పుడు కూడా భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. ఆ దేవుడు శక్తివంతుడు, నీతిమంతుడు. మరి ఆయన సహాయం చేసే దేవుడు. తన నీతి అనే దక్షిణ హస్తంతో మనను ఆదుకునేటువంటి దేవుడు కనుక, తన కనికరాన్ని మన మీద చూపించేటువంటి దేవుడు కనుక మనం ఎప్పుడు కూడా బలహీనంగా కాకూడదు. ఎప్పుడు బలహీనం అయిపోతామో అప్పుడు ఆత్మీయంగా, శారీరకంగా కూడా బలహీనతలోకి వెళ్ళిపోతాం. ఆ శారీరకంగా, ఆత్మీయంగా బలహీనం అయిపోయినప్పుడు ఇతరులకు కూడా మనం భారంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో అందరికీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మెంటల్ డిప్రెషన్ అంటూ ఉన్నారు. అవును నా ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఆ వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చేయి పట్టుకు నడిపిస్తున్నాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము వెల్లడి అవుట తోడనే తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక ఆ వాక్యం మనను హెచ్చరించేటువంటిదిగా, మనను స్థిరపరిచేటువంటిదిగా, మనను బలపరిచేటువంటిదిగా, మనకు ఆదరణ కలిగించేటువంటిదిగా ఉంటుంది వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసింది. యేసుప్రభువే వాక్యం, వాక్యమే యేసుప్రభు. కనుక ప్రభు మన కొరకు, దేవుడు మన కొరకు అపజయాన్ని ఉద్దేశించలేదు, కానీ జయాన్నే ఉద్దేశించాడు. జయమిచ్చే దేవుడు,
జయవీరుడైన దేవుడు మన ముందు నడుస్తూ ఉంటుండగా మనం ఎందుకు అపజయాన్ని కోరుకోవాలి? ఎందుకు అధైర్యపడాలి? ఎందుకు నిరుత్సాహపడాలి? ఎందుకు నిస్పృహలతో బ్రతకాలి? నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుకనే ఆయన మనను అపజయం పాలు చేయాలనుకుంటున్నా, జయాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, మరి నేను మీ పట్ల ఉద్దేశించినటువంటి సంగతులు భవిష్యత్తులో మీకు హానికరములు కావు, కానీ మరి మీకు అవి ఆశీర్వాదకరంగానే ఉంటాయి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మన పట్ల ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు భవిష్యత్తులో హానికరములైనటువంటివి కాదు. మనం దేని గురించి చింతపడుతున్నాం, దేని గురించి అధైర్యపడుతున్నాం, దేని గురించి నిరుత్సాహపడుతున్నాం, దేని గురించి నిస్పృహంతో బ్రతుకుతున్నాం, దాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టేయండి. నేను మీ గురించి ఉద్దేశించినటువంటి సంగతులు భవిష్యత్తులో అవి హానికరంగా లేవు, అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అంటుంది దేవుని యొక్క వాక్యం. అపవాది మరి అధైర్యం అపవాది యొక్క మరి చెడు చేసేటువంటి ఆయుధం. అయితే మనం చూడాలి, ఏదైనా తోటలో అక్కడ అమ్మకి ఏం చెప్పింది? ఆ సర్పం వచ్చేసి నీవు తిను, ఆ పండును తిను, అది ఏమవదు అని చెప్పింది. అక్కడ అపవాది తంత్రాన్ని ఉపయోగించాడు. అవ్వతో దేవుడు నిజంగా దేవుడు మంచివాడు కాదు, దేవుడు నిజంగా మంచివాడు కాదు. ఆయన నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే నిన్ను ఎందుకు ఆ వృక్ష ఫలం తిననీయలేదు అని చెప్పడానికి ప్రయత్నించింది. ఇదే మన అధైర్యం. ఈ అధైర్యం ద్వారా అక్కడ అపవాది హవ్వను పొంగ తీసింది. అహీతోపెలు అనేటువంటి వ్యక్తి అధైర్యం చెంది ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఈనాడు అనేకులు ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడలేము అని అనేకులు కుటుంబంతో సహా ఉరిపెట్టుకున్నాం, ఏదో ఒకటి త్రాగో ఉరిపెట్టుకున్నాం, మరణించే వరకు ఉంటున్నారు. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వల్ల విద్యార్థులైనటువంటి వారు కూడా నేను తప్పుతానేమో, మరి పాస్ అవుతానో లేదు అని చెప్పి చనిపోయేటటువంటి వారుగా ఉంటున్నారు. తీరా చూస్తే వారు ఫలితాలు వచ్చినప్పుడు వారు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, దేవుని కొరకు అగ్ని వలె మండుతున్నటువంటి ఏలీ కూడా అధైర్యపడిపోయాడు. యెజబెలుకి అధైర్యపడిపోయి మరి అక్కడ బదరి వృక్షం కిందకి కూర్చుని ఇంతవరకు చాలు, నా ప్రాణం తీసుకో అంటాడు. నా ప్రాణం తీసుకో అని చెప్పి అడుగుతాడు. అధైర్యపడిపోయాడు. ఎవరిని బట్టి? యెజబెలుని బట్టి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, యోనా కూడా అలాగే చేశాడు. యోనా కూడా ఏం చేశాడు? అధైర్యపడిపోయాడు. అక్కడ మరి ఏలియా అధైర్యపడిపోయాడు. అహీతోపెలు కూడా అధైర్యపడి ఉరిపెట్టుకుని చనిపోయాడు. మనం కూడా అధైర్యపడిపోయి చనిపోయేటువంటి వరంగా ఉంటున్నాం, మరణించేటువంటి వరంగా ఉంటున్నాం. మనం చనిపోతే దేవుణ్ణి అవమానపరిచినట్లే, దేవుణ్ణి అవమానపరిచినట్లే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో, నా యందు అసహ్యపడు వారందరూ మరణాన్ని స్నేహిస్తారు. మనం మరణాన్ని ప్రేమిస్తే యేసు ప్రభుని ద్వేషించినట్లే. కనుక మనం యేసు ప్రభుని ద్వేషిస్తున్నామా? యేసు ప్రభుని ప్రేమిస్తున్నామా? దేన్ని ప్రేమిస్తున్నాం? మనం మరణాన్ని ప్రేమిస్తున్నాం. చచ్చిపోతే బాగుండు, బతికేం చేస్తాం అనుకుంటూ ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. కనుక మరి మరణాన్ని ప్రేమించినట్లయితే యేసు ప్రభుని ద్వేషించినటువంటి వరంగా ఉంటున్నాం. మరి దేన్ని ప్రేమిస్తున్నాం? శ్రమల వల్ల నశింపచేయడానికి కాదు, కానీ ఆత్మీయ పదోన్నతి కొరకు, ఆత్మీయంగా మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కొరకు మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. శోధనలని సవ్యమైనటువంటి ఆత్మతో తీసుకోవాలి. అవును, శోధనని మరి ఇబ్బందుల్ని, సమస్యలను మన ఇబ్బంది పెట్టడానికి అనుమతించడం కాదు, కానీ మన మీద మనం జాలి పడతా అధైర్యానికి చోటు ఇవ్వకూడదు.
కొంతమంది మనల్ని చూసి మనం జాలిపడిపోతూ ఉంటాం. అవును, మన పరిస్థితిని బట్టి మనం జాలిపడిపోతూ ఉంటాం. మరి మన స్థితిగతులను బట్టి జాలిపడిపోతూ ఉంటాం. అట్టి విధంగా జాలిపడకూడదు. కానీ మన మీద మనమే జాలిపడతా అధైర్యానికి చోటిచ్చేవారంగా ఉండకూడదు. ధైర్యానికి చోటిచ్చి మరి చేస్తే, మరి అధైర్యానికి చోటిస్తేనేమో ఇతరులకి భారంగా మారుతాం. ధైర్యానికి చోటిస్తే మనం విజయాన్ని సాధిస్తాం. జయవీరుడైన దేవుడు మనతో ఉండగా ఎందుకు అధైర్యానికి చోటు ఇవ్వాలి? కనుక నా ప్రియమైనటువంటి వల్ల అధైర్యపడద్దు. దేని గురించి అయినా కూడా మీరు అధైర్యపడేటువంటి వారుగా ఉండొద్దు, అధైర్యం చెందొద్దు. కనుక దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం తీర్చుకోలేం. కానీ రక్షణ పత్రం చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగంగా, మరి నా తండ్రి, మీరు అధైర్యపడవద్దని, నిరాశపడవద్దని మీరు నాతో మాట్లాడారు. ఈ శ్రమలో ఈ శోధనని మేము సవ్యంగా తీసుకుని ఆత్మీయంగా మేము బలపడటానికి ఈ శ్రమలు వచ్చాయని మేము ఎరిగి మా మానసిక స్థితిని సరిచేసుకుని మరణాపేక్ష నుంచి విడిపించి అయినా మీకే స్తోత్రాలు. ఆ మరణాపేక్ష కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను ద్వేషించిన మనం అవుతాం కనుక అట్టి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి, ఒక జయాన్ని అనుగ్రహించండి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. మా హృదయాన్ని తెరవండి. మా హృదయాల్లో ఉన్న నిరాశ నిస్పృహలను కొట్టివేయండి. నా తండ్రి, అపవాదిని కాల్చివేయండి, అపవాదిని తొలగించండి. అపవాది క్రియలన్నింటినీ కూడా నేను నామంలో లయపరుస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. In the mighty power of Jesus, in the mighty name of Jesus, I rebuke every darkness in the mighty blood of Jesus. Ora bashi glory shandara rekandara kuriara shikandara korimamara shandara. Hallelujah. Raushala rasikara maitanda rausi Jesus Calvary. అయినా మీకు స్తోత్రాలు. చేతబడిచడానికి శక్తుల యొక్క ప్రభావాన్ని మీ పరలోకపు అగ్నితో కాల్చివేయండి. సమస్త చీకటి అంధకార శక్తులన్నింటినీ కూడా లయపరచండి. ఆ యుద్ధాలన్నింటినీ ఆపండి. ప్రభు మీకే స్తోత్రాలు తండ్రి. మా యొక్క రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడనటువంటి వారికి రక్షణ దయచేయండి ప్రభు. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే యవనస్తులైనటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకుని వారి నడుమును కట్టండి. వారు వెళ్తున్న ప్రాంతాలకి అంతకంటే ముందుగా మీరు వెళ్ళండి. ఆత్మస్వరూపి, సత్యస్వరూపి నాయన కృపా సత్య సంపూర్ణ మీరు వెళ్ళండి. ఆరోగ్యాలు దయచేయండి. ఆ రీతిగానే ప్రభా యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి నడతలను శుద్ధి చేయండి, వారి ప్రవర్తనలను శుద్ధి చేయండి, బాగు చేయండి. ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి. ప్రభా మీకే స్తోత్రాలు. గర్భఫలం దయచి వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఆత్మీయంగా బలపడేటువంటి వారుగా సహాయం చేయండి. నా తండ్రి మీకే స్తోత్రాలు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రామాయణ యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకోండి అన్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల
గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.